కమింగ్ టు కశ్విని ఎలా హ్యాండిల్ చేస్తున్నానో ఇవన్నీ ఎలా అవుతున్నాయి అంటే, ముందు టఫ్ ఉండేది. చిన్నప్పుడు ఇంకా న్యూ బార్న్ టైంలో కొన్ని డేస్ దాకా హెల్ప్ ఉండేది. తర్వాత నేను ఇండియాకి వచ్చాను, ఇండియాలో ఒక్కదాన్ని చూసుకున్నాను. తర్వాత మళ్ళీ యూఎస్ కి వచ్చాను, తర్వాత కొన్ని డేస్ ఇక్కడ ఉన్నా, మళ్ళీ ఇండియాకి వచ్చాను. సో అంటిల్ దిస్ ఇయర్ ఇండియాలో ఉన్నా ఇక్కడ ఉన్నా సరే ఇట్ వాస్ టఫ్. ఎస్పెషల్ గా ఆ హెల్ప్ మచ్ లేకపోవడం, లేదా ఇండియాలో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడైనా సరే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ వెరీ బ్యాడ్ టైమింగ్స్ లలో పడుకోవడం, చాలా నిద్ర ఉండకుండా ఉండేది. ఎస్పెషల్ ఇండియాలో ఉన్నప్పుడు ఒకదాన్నే నేను అక్కడ ఉండి వర్క్ చేస్తూ ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్ కి గానీ వాయిస్ ఓవర్ లకు గానీ ఆప్షన్ ఉండేది. బికాస్ డే టైం అంతా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ నాయిస్ ఉండేది. సో డే టైమ్ లో షూటింగ్ అనే ఆప్షన్ అసలు ఇంకా లేదు. అంటే వ్లాగ్ షూట్ చేస్తే దట్స్ ఎ డిఫరెంట్ సినారియో, బట్ ఒక బ్రాండింగ్, ఒక వ్లాగ్ కి వాయిస్ ఓవర్ డే టైమ్ లో ఇవ్వలేము. సో నైట్ టైమే ఉండాల్సి వచ్చేది. అట్లా చాలా కష్టమైంది, చాలా నిద్ర డిస్టర్బ్ అయింది. ఐ థింక్ హెల్త్ కూడా దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది అనేది అయితే అర్థమైంది. తిరిగి యూఎస్కి వచ్చాక థింగ్స్ కొద్దిగా మారినాయి. కశ్వి స్కూల్ పక్కనే 5 minutes. సో ఇవాళ నేను వెళ్ళి డ్రాప్ చేస్తున్నా, కార్తిక్ ఉంటే కార్తిక్ నేను కలిసి వెళ్తాం. అట్లా దిస్ ఇస్ ఆల్వేస్ ద స్టోరీ. ఇలాగ వచ్చిన తర్వాత స్కూల్కు